ఎస్, జై తెలంగాణ. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ ఆత్మ గౌరవ ఆకాంక్ష, ఆత్మ గౌరవానికి ప్రతీక. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఎటువంటి మార్పులు వచ్చాయి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తన అస్తిత్వాన్ని ఎట్లా నిలుపుకుంది అనే దానికి నిదర్శనమే తెలంగాణ సమాజం అంతా కూడా ఒక అడ్వాన్స్మెంట్ వైపు, ఒక అభివృద్ధి వైపు చూస్తూ కూడా ఇక భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నిర్ణయాలు తీసుకునేంత స్థాయికి తెలంగాణ సమాజం వచ్చిందంటే గత 10 ఏళ్లలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే దానికి క్లియర్గా అద్దం పడుతుంది. కానీ 10 ఏళ్ల తర్వాత అధికారం మారిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గత ఏడాది కాలంగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి, నిజంగా సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు అయితే ఎదురైనాయో, ఎటువంటి వివక్ష అయితే కొనసాగిందో, ఏ విధంగా వనరుల దోపిడీ జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ పునరావృతమవుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక విషయం మాత్రం తెలంగాణ ప్రజలకు ఇప్పుడు చాలా స్పష్టమైపోయింది. సో మిగతా పార్టీలన్నింటికి, జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి కావచ్చు, వాళ్ళకి కావాల్సింది ఏంటి అనంటే తెలంగాణ మీద ఆధిపత్యం కావాలి, అధికారం కావాలి, తెలంగాణ వనరులు కావాలి. కానీ తెలంగాణ ప్రజల బాగోగులు, అభివృద్ధి పట్టని విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిదర్శనమే గత సంవత్సర కాలంగా చూసుకుంటే అనేక వర్గాల ప్రజలు, ఆఖరుకు చిన్న పిల్లలు, స్కూల్ విద్యార్థులు కూడా కనీసం చదువుకోలేకుండా, స్కూళ్లలో కనీసం ఒక పూట తిండి తినడానికి కూడా భయపడాల్సిన దుస్థితి, అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు, చిన్నారుల ప్రాణాలు కూడా పోతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది, ఒక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఒక చైతన్యంతో ముందుకెళ్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీక్షా దివస్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఇక మనం డీటెయిల్స్లోకి వెళితే నమస్తే తెలంగాణకు సంబంధించి మనం వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణలో ఆత్మ బంధువుకు ఆత్మీయ వీడ్కోలు అంటూ విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ అంటూ మనకి ఒక వార్త కనిపిస్తుంది. 25 ఏళ్ల ఉద్యమ సహచరుడికి కేసీఆర్ ఘన సత్కారం అంటూ చూస్తున్నాం. ఉద్యమ పదం నుంచి తెలంగాణ భవన్ బాధ్యతల దాకా కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటూ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం, శేష జీవితం అమెరికాలో కొడుకు దగ్గర గడపాలని నిర్ణయం. గౌరవంగా స్వాగతించిన కేసీఆర్ దంపతులకు సత్కారం. విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ అని రాసి ఉన్న గోల్డ్ లాకెట్ బహుకరణ. నిజంగా తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి కేసీఆర్ అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం మీద, తెలంగాణ అభివృద్ధి మీద ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నాయి, దేన్ని ఎట్లా అభివృద్ధి చేసుకుంటే దాని ఫలాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అందుతాయి అనే దానికి సంబంధించి ఏ అభివృద్ధి చేయాలన్నా, ఇవాళ ఏ పాలకులైతే తెలంగాణను మొత్తం దోచుకునే కుట్రలు చేస్తున్నారో, వాటిని కొనసాగిస్తూ వస్తున్నారో వాళ్ళ నోటి నుంచే వచ్చిన మాట. తెలంగాణ మీద కేసీఆర్ని మించిన ప్రేమ ఉంటే తప్ప ఇంకెవరు కూడా తెలంగాణలో గొప్ప నాయకులు కాలేరని, ఎవరు బయటికి ఏం మాట్లాడుతున్నా మనసులో ఒప్పుకోక తప్పాల్సిన వాస్తవం అది మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఆమరణ దీక్షకు 15 ఏళ్ళు అంటూ వార్తని గమనించవచ్చు. స్వరాష్ట్ర కళను సాకారం చేసిన కేసీఆర్ దీక్ష అంటూ చూస్తున్నాం. ఆనాడు దీక్ష నేపథ్యంలో ఫోటోగ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం. ఇవాళ దీక్ష దివస్ సందర్భంగా స్వరాష్ట్ర కళను సాకారం చేసిన కేసీఆర్ దీక్ష, తెలంగాణ చరిత్రలో నిలిచిన ఉద్విగ్న క్షణాలు అంటూ చూస్తున్నాం. సో ఇవాళ దీక్ష దివస్ నిర్వహణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. సో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రతినబూని ఆమరణ దీక్షకు దిగి 3.5 కోట్ల ప్రజల సామూహిక స్వప్నాన్ని, స్వరాష్ట్రాన్ని సాకారం చేసిండు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు 2009 నవంబర్ 29. ఆ రోజును దీక్ష దివస్గా ఏటా జరుపుకుంటుంది తెలంగాణ. నేడు 15 ఏళ్ల పండుగ అంటూ కూడా మనం వార్తను కీలకంగా గమనించవచ్చు. సో ఈ 15 ఏళ్ల కాలంలో ఎటువంటి మార్పులు జరిగినాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ తెలంగాణలో కనిపిస్తున్నాయి అనేది తెలంగాణ సమాజం అంతా కూడా చాలా క్లియర్గా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇక మిగతా ఎన్ని సమస్యలు తాండవిస్తున్నాయో మనం ఒకసారి గమనించినట్లయితే మూసీ సాయము మోసమే అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. పార్లమెంట్ను తప్పుదో పట్టిస్తున్న రేవంత్ అంటూ కూడా హరీష్ రావు కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. సో పరిహారంపై ప్రజలను, కేంద్రాన్ని మాయ చేస్తున్నాడు. 2013 భూసేకరణ చట్టం అమలుపై పచ్చి అబద్ధాలు. నిర్వాసితులు ఏ ఒక్కరికి 250 గజాల ఇల్లు ఇవ్వలేదు. ఎవరికి ఎక్కడ 7.5 లక్షల పరిహారము ఇవ్వలేదు. ఇకపై ఇండ్లు కూల్చబోమంటూ ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇప్పటికే కూల్చిన ఇండ్ల బాధితుల సంగతి ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. మూసీపై పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్. నిరుపేదల పక్షాన లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోర్టుకెళతాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భరోసా ఇచ్చిన వార్త మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఆయన క్వశ్చన్ చేస్తుండ్రు, మూసీపై ఎలాంటి ముందస్తు ప్రణాళిక, డిపిఆర్ లేకుండా 280 కుటుంబాల ఇండ్లు కూల్చారు. వర్షం వస్తున్నా పట్టించుకోకుండా వారిని రోడ్డున పడేశారు. వారి మానసిక క్షోభను ఎలా భర్తీ చేస్తావు రేవంత్ అంటూ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది.
ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా అనేక వర్గాల ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్తం చేసి ప్రభుత్వం ఇవాళ కాలం వెళ్లదీసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సమస్యలు పరిష్కరించడానికి చొరవ చూపించకుండా సమస్యలు మరింత పెంచే ప్రయత్నము, సమస్యలు ఇట్లానే ఉంటాయి, మేము అనుకున్నదే చేస్తామంటూ ప్రజల మీద ఒక దౌర్జన్యకాండ, ఒక నిర్బంధకాండ కొనసాగిస్తున్న వాతావరణం చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొక వార్త చూస్తే కాంగ్రెస్కు ఓటేసినందుకు చెంపలు వేసుకుంటున్నా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ గౌరమ్మ అంటూ ఒక మహిళకు సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త చూస్తున్నాం. ఖమ్మంలో ఏడాది పాలన ప్రచార జాత కళాకారులతో చిరు వ్యాపారి వాగ్వాదం, కేసీఆర్ ఉంటే అన్ని ఇస్తుండేనని వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అంటూ కూడా చూస్తున్నాం. ఈ మహిళ మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మహిళనే కాదు, ఎవరు చూసినా కూడా ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ సర్కార్ తెలంగాణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏ విధమైన అభివృద్ధి చేస్తుంది అనే దానికి సమాధానం ఏంటంటే సున్నా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్. ఇంకా మరోవైపు చూసుకుంటే లగచర్ల సెగ అంటే ఇంకో వార్త కనిపిస్తుంది. దుద్యాలలో కొత్తగా పోలీస్ స్టేషన్ అంటూ వార్త చూస్తున్నాం. ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల, లగచర్ల ఘటనతో సర్కార్ నిర్ణయం అంటూ కూడా మనం వార్తని చాలా క్లియర్గా కనిపిస్తున్నాం. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే ఆలోచన లేదు. లగచర్లకు సంబంధించి అల్లుడికి భూములు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి ఏ విధంగా కూడా వెనక్కి తగ్గుతున్న సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇంకా ఉల్టా లగచర్లలో ఎవరైతే బాధితులు ఉన్నారో, వాళ్ళు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని తీవ్రంగా అణిచివేసే కుట్రలు మాత్రం ఇంకా స్టిల్ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మిగతా వార్తల్లో వెళ్తే తీరుమారని గురుకులాలు అంటే ఇంకో వార్త కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలకు బయటి వ్యక్తులు, మీడియా ప్రతినిధులు రాకుండా గురువారం పహారా కాస్తున్న పోలీసులు. ఎక్కడ చూసినా కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు మధ్యన ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడంతా కూడా పోలీసు బలగాలు భీకరంగా మోహరించి ఉంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడికి ఎవరు వెళ్ళొద్దంట, ఎవరు అక్కడ సిచ్యువేషన్ తెలుసుకోవద్దంట, దాని గురించి మాట్లాడొద్దంట. ఉల్టా కాంగ్రెస్ మంత్రి ఏం మాట్లాడతారంటే ఏదో కుట్ర జరుగుతుందని మాట్లాడతారు. కనీసం కొంచెమైనా సిగ్గనిపించాలి మాట్లాడే మంత్రులకి. ఎందుకంటే నెలల తరబడి కూడా చిన్నారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వాటి సమస్యల పరిష్కారం వైపు కొంచెమైనా దృష్టి పెట్టకుండా ఏం చేస్తే వాళ్ళ చేతిలో ఉంది పరిష్కారం. సమస్య ఎక్కడ ఉంది అంటే వేళ్ళన్నీ కూడా అటువైపు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా కనీసం సిగ్గనిపించకుండా చాలా బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ లోపం ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా చాలా క్లియర్గా గమనిస్తున్నప్పటికీ కూడా మేము చెప్పాలనుకునేది మాత్రమే చెప్తామన్న వైఖరితో ప్రభుత్వం వెళ్తున్న పరిస్థితి చాలా దారుణానికి అద్దం పడుతుంది. సో ఇక్కడ తీరుమారని గురుకులాలు వంటి వార్త చూస్తున్నాం. పెద్దాపూర్ గురుకులం వంటగదిలో ఎలుకలు, ఇటీవల అక్కడే పాము కాటుకు విద్యార్థి మృతి. చాలా మంది చిన్నారులు చనిపోతున్నా కూడా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. వాళ్ళకి కనీసం వైద్య సహాయానికి సంబంధించి వాంకడి పాఠశాల నుంచి అక్కడ అమ్మాయి చిన్నారి శైలజ హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతుంటే ప్రభుత్వం నుంచి కనీసం ఒక పరామర్శ కానీ, అంటే చాలా సీరియస్ అయిన తర్వాత తూతు మంత్రంగా నామమాత్రంగా ఒకరిద్దరు వెళ్ళి మాట్లాడిన సిచ్యువేషన్ తప్ప కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం స్కూళ్ళలో ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారు అని అంటే ఎంత దారుణంగా పరిపాలన ఉన్నదో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మధ్యాహ్నం భోజనం తిని 4 బడి పిల్లలకు అస్వస్థత, నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన అంటూ చూస్తున్నాం. ఉడకని అన్నం నీళ్ల చారు మాకొద్దు, ఖమ్మం యాదాద్రి జిల్లాలో విద్యార్థుల ఆందోళన, ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక, ఆహార నాణ్యత పరిశీలనకు టాస్క్ ఫోర్స్ కమిటీలు. సో ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి కాబట్టి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఏదో ఆహార నాణ్యత పరిశీలనకు ఏదో కమిటీలు అని చెప్పేసి కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఏ సమస్య వచ్చినా కూడా కమిటీలు అని చెప్పి కాలయాపన చేస్తుంది. కమిటీ వేసింది అని అంటే ఇది ఖచ్చితంగా కాలయాపనకు సంబంధించి అనేది ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ కమిటీలు ఏం చేస్తాయి, ఆహార నాణ్యత పరిశీలిస్తాయంట. మరి మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. గురుకులాల నుంచి పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్న సిచ్యువేషన్, టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ జనరేషన్ అంటే ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యార్థులు లాస్ అయ్యే దారుణమైన పరిస్థితి. నిజంగా ఇక్కడ నుంచి ఫర్దర్గా వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, విద్యార్థుల చదువుకు సంబంధించి ఎటువంటి స్టెప్స్ ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అనేది ప్రభుత్వానికి అస్సలు పట్టని సిచ్యువేషన్. ఇప్పుడు ఏదో ఫుడ్ పాయిజన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆహార నాణ్యతకు సంబంధించి ఏదో కమిటీలు వేస్తుంటే మరి మిగతా సమస్యల సంగతి ఏంటి, మిగతా సమస్యల పరిష్కారం ఏంటి అనే దానికి సంబంధించి ఇక్కడ సమాధానం దొరకని పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే సంబరాల కోసం స్థానిక ఎర అంటూ కూడా మనం ఇంకో వార్త చూస్తున్నాం. సంక్రాంతి తర్వాత ఎన్నికలంటూ కూడా ప్రచారం, అనుకూల మీడియాకు ప్రభుత్వం లీకులు, విజయోత్సవాలు గట్టెక్కించేందుకేనని
టాక్ కొలిక్కిరాని బీసీ డెడికేటెడ్ కమిషన్ పని నివేదిక లేకుండా రిజర్వేషన్ల ఖరారు ఎట్లా సర్కార్ బీసీ కోటాకు ఎసరుపెట్టే యోచన అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాలు అంటూ వార్త చూస్తున్నాం. ఎందుకంటే అనుకూల మీడియాకు ప్రభుత్వం లీకులు ఇస్తుంది. అనుకూల మీడియా ఏం చేస్తుంది, తెలంగాణలో ఉన్న సమస్యలు ఏవి కూడా పట్టించుకున్న పాపానబోదు. వాటికి సంబంధించిన వార్తలు కూడా ఎక్కడ కనిపించని సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో క్లియర్గా ఎటువంటి వార్తలు ఈ అనుకూల మీడియా ప్రసారం చేస్తుంది అని అంటే ఎగ్జాక్ట్లీ సంక్రాంతికి పంచాయతీ బేరీ. సో వాళ్ళు ఏదైతే హైలైట్ చేయదలుచుకున్నారో అవి మాత్రమే ఉంటాయి. కానీ సమస్యలు వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళకి పట్టవు. ఫ్రంట్ పేజీల్లో కాదు, పేపర్లో ఎక్కడ కూడా చోటు ఉండదు. అర్ధరాత్రులు పోలీసులు పోయి మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యం చేసినా, దారుణాలు చేసినా దానికి సంబంధించి ఏ వార్త ఉండదు. పసిపిల్లలు చనిపోయినా కూడా దానికి సంబంధించి ఏ వార్త ఈ పత్రికల్లో కనిపించని సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా తెరచాటు ఒప్పందం అంటూ బీజేపీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి ఉంటుంది. వీళ్ళు ఏవి కూడా తెలంగాణకు సంబంధించిన వార్తలని మెన్షన్ చేయని సిచ్యువేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదే కుట్రలు, ఇటువంటి కుట్రలే గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కుట్రలు చేసిన సందర్భం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన వార్తలను, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, స్వరాష్ట్ర ఆకాంక్షను నొక్కి పెట్టే ప్రయత్నం ఈ మీడియా చాలా క్లియర్గా చేసింది. మళ్ళీ గత సంవత్సర కాలం నుంచి కూడా అటువంటి కుట్రలే మళ్ళీ కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఇంకొక వార్తను మనం గమనించినట్టయితే ఇక్కడ రైతు సదస్సులో కలెక్టర్ అవమానం అంటూ కూడా వార్త చూస్తున్నాం. అధికారులకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. పలు చోట్ల కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు కూడా అధికారులను మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐఏఎస్ స్థాయి అధికారుల పట్ల కూడా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్న సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబరాల్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయినికి అవమానం జరిగింది. మంత్రులు తుమ్మల, రాజనరసింహ, జూపల్లితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. వాళ్ళంతా వేదికపై కుర్చీలో కూర్చుండగా కలెక్టర్ను మాత్రం వేదికపైకి పిలిచి కుర్చీ ఇవ్వకుండా ఇట్లా నిలబెట్టారు. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. అంటే వీళ్ళ వ్యవస్థ ఎట్లా ఉంది, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, అధికారికి మర్యాద ఇవ్వాలన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక ఆధిపత్య ధోరణితో వీళ్ళ వైఖరి ఎట్లా నడుస్తుంది అనేదానికి అద్దం పడుతుంది ఈ ఘటనను కూడా మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇక మిగతా వార్తలు ఒకసారి మనం గమనించినట్లయితే ఎస్ 6 రూపాయలతో మధ్యాహ్న భోజనం అంటూ ఇంకొక వార్త గమనిస్తున్నాం. ప్రాథమిక స్కూళ్లకు ₹5.45, హై స్కూళ్లకు ₹8.17, మార్కెట్లో కోడిగుడ్డు ధర 7, ప్రభుత్వం ఇస్తుంది 5. సో ఇట్లా చూసుకుంటే ఇటీవల పెరిగిన కూరగాయల ధరలు అంటూ చూస్తున్నాం. ఫలితంగా కుళ్ళిన కూరగాయలు, కుళ్ళిన కోడిగుడ్లతో భోజనం, అరకొర ఛార్జ్లతో కొరబడుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, దీంతో రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు. తాజాగా ఛార్జ్లను స్వల్పంగా పెంచిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అదనంగా పెంచుకునే వెసులుబాటు అయినా చొరవ చూపని రేవంత్ సర్కార్. సో ఇంప్లిమెంటేషన్లో ఏమీ కనిపించదు, కానీ మాటలు మాత్రం చెప్పుకుంటా పోతారు. కమిటీలు వేస్తున్నామని చెప్తారు, ఇది చేసినాం అది చేసినామని కేవలం ప్రచారం చేసుకుంటే మాత్రమే సరిపోతుంది. పనులు చేయకపోయినా పర్వాలేదు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, సమస్యలు తీర్చకపోయినా పర్వాలేదు, కేవలం మనం ప్రచారం చేసుకుంటే మాత్రమే సరిపోతుంది అన్న ఒక భావనలో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో ముందుకెళ్తున్న పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నా, ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, పైకి ఎక్కడి సమస్యలు ఎక్కడే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులం వంటగదిలో ఎలుక పిల్లలు, ఎందుకంటే బియ్యంలో ముఖ్యంగా ఎలుకల మలం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానివల్లనే ప్రధానంగా మాగునూరుకు సంబంధించి ఫుడ్ పాయిజన్ జరుగుతుందనే విషయం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్న సిచ్యువేషన్. సో జగిత్యాలలో కూడా ఎక్కడ చూసినా ఈ ఎలుక పిల్లలు బయటపడ్డాయి. ఒక నీట్నెస్కి సంబంధించి, క్లీన్లీనెస్కి సంబంధించి ఎక్కడ కూడా చర్యలు తీసుకొని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫుడ్ పాయిజన్కి సంబంధించి విద్యార్థి సంఘాలంతా కూడా భగ్గుమంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఉమ్మడి వరంగల్లో సీఎం దిష్టిబొమ్మలు దానం చేసిండ్రు విద్యార్థులు, ఖమ్మంలో ఖాళీ ప్లేట్లతో విద్యార్థులు ర్యాలీ తీసిండ్రు, సిరిసిల్లలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేసిండ్రు. సో ఎక్కడికక్కడ కూడా నాణ్యమైన విద్య కావాలి, నాణ్యమైన ఆహారం కావాలి, మేము చదువుకోవాలంటే కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఒక చైతన్యంతో వాళ్ళకి మాకు కావాల్సినవి మేము ఖచ్చితంగా సాధించుకుంటామంటూ ఒక స్ఫూర్తితో ముందుకెళ్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు, పోలీస్ పహారాలో మాగనూరు అంటూ కూడా
మాగనూరు స్కూల్ అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. సో మీడియాని సైతం గేటు బయటే అడ్డుకున్న పోలీసులు. వివరాలు తెలుసుకున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద పురుగులన్నం పెడుతున్నారంటూ విద్యార్థుల ఆవేదన. అనేక చోట్ల పదుల సంఖ్యలో అనేక చోట్ల విద్యార్థులంతా కూడా కనీసం మేము ఈ ఫుడ్ తినలేకపోతున్నాము, ఈ ఆహారానికి భయపడి తినకుండా క్లాసుల్లోకి వెళ్ళినప్పుడు, క్లాసులు వింటున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాము, కేవలం ఆహారం వల్ల మేము చదువుకు దూరం అయిపోతున్నాం అని చెప్పేసి ఇంతింత పిల్లలు మాట్లాడుతున్న దారుణమైన పరిస్థితి ఉందంటే ఎంత పాలన వైఫల్యం ఉందో చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక గమనిస్తే మిగతా వార్తలు గమనిస్తే సో ఇక్కడ ఉడకని అన్నం నీళ్ల చారు మాకొద్దు అంటూ ఖమ్మంలో ఎన్ఎస్పి కెనాల్ స్కూల్ విద్యార్థులు అక్కడ వాళ్ళు కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు, కనీసం గుడ్డు తిందామని అంటే దాంట్లోంచి నీరు కారుతుంది, స్మెల్ వస్తుంది, వామిటింగ్ వస్తుందని చెప్తున్నారు. పప్పు అయితే కనీసం పప్పు కనిపించదు, నీళ్ళే కనిపిస్తాయి. కూర చేసినామని చెప్తే కూర పైన ముక్కలు తేలుతా కనిపిస్తాయి, మొత్తం నీళ్ళే ఉంటున్నాయి. ఉడకని అన్నము, లేకపోతే అతిగా ఉడికిపోయిన అన్నము, పాడైపోయిన బియ్యము, ఇటువంటి ఆహారం తిని మేము భయపడుతున్నాము, స్కూల్కి రావాలంటే కూడా అని మాట్లాడుతున్నారు. సో ఇక్కడ స్కూళ్ళలో సదుపాయాలపై తనిఖీలు చేపట్టాలి అంటూ విద్యాశాఖకు బాలల హక్కుల కమిషన్ ఆదేశాలంటూ కూడా మన వార్త చూడొచ్చు. ఇక ఫుడ్ పాయిజన్లు సీఎంకి పట్టవా అంటూ విద్యా సంస్థలపై నిర్లక్ష్యాన్ని వీడాలంటూ ఏఎస్ఎఫ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు మధ్యాహ్నం భోజనం తిని నలుగురికి అస్వస్థత, నాగర్ కర్నూలు జిల్లా గోరిటలో ఘటన అంటూ చూస్తున్నాం. ఇంకోవైపు గురుకుల విద్యార్థుల పరారంటూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలుడ గురుకులం 3 నుంచి కూడా ఇద్దరు విద్యార్థులు పరారైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇంకా మిగతా వార్తలు చూస్తే యూజీసీ బీసీఏ మార్గదర్శకాల ప్రకారం లా అడ్మిషన్స్ అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. సో ఇన్ని సమస్యలు తాండవిస్తుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతున్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.